జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ముగించుకొని యూసఫ్ గూడ నుంచి ఆటోలో తెలంగాణ భవన్ కు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గ మధ్యంలో ఆటో డ్రైవర్ల సమస్యలు కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ కేటీఆర్ తో మాట్లాడుతూ చాలా ఇబ్బందుల్లో ఉన్నామని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆటో డ్రైవర్ కోరారు. ఆటోల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ప్రభుత్వం తమకు రియంబర్స్మెంట్ చేస్తే బాగుంటుందని ఆటో డ్రైవర్ చెప్పారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తీసుకొస్తామని కేటీఆర్ ఆటో డ్రైవర్లకు భరోసా ఇచ్చారు. అప్పుడు రోజు 1500 2000 చేస్తుంటాం సార్. ఇప్పుడు 500 అవుతుంది సార్. పొద్దున్న నుంచి ఒక 200 మాత్రమే సార్. నా ఆలోచన ప్రకారం అయితే రోజు మేము 2000 సంపాదించుకుంటాం కదా సార్. ఆ రోజుకు ఒక 1500 చొప్పున నెలకు ఒక 15000, రోజు 500 లాగా నెలకు 15000 అట్లా మాకు రైతులకు ఎట్లా ఇస్తారు మాకు కూడా అట్లా ఇవ్వాలి. తెలంగాణ మొత్తం 6 లక్షల మంది ఉంటారంట సార్. మూటకొండూరులో అయితే ఒక 1500 మంది ఉంటారు సార్ మండలం మొత్తం మీద. నేను 10th ఫెయిల్ అయినా సార్ అక్కడ. నాకు అప్పుడు ఇంత తెలివి లేకుండా ఉన్నారు సార్ చాలా మంది. కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ట్యాక్సీ మాఫీ చేసారు కదా సార్. అప్పటి నుంచి ఆటోలు మంచి హ్యాపీగా ఉన్నాం సార్. సార్ ఇప్పుడు మన సార్ ఎట్లున్నారు సార్? పెద్ద సార్ బాగున్నారు సార్. నిన్న టీవీలో చూసిన సార్ నేను. సార్ చెప్పండి సార్ మా గురించి, మా ఇబ్బందులన్నీ. సార్ టీవీలో చూస్తుండొచ్చు కానీ మీరు చెప్పండి సార్ కొంచెం. సరే సార్. సార్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాము, వాళ్ళు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి. మీరు అన్నట్టు ఈ బస్సు తెరువు మీ కడుపు మీద పడకుండా చూడాలి. సరే సార్, పని చేస్తాం. మేము మాట్లాడతాం. పిల్లలకు కూడా అలో చెప్పు, ఎప్పుడన్నా తీసుకొస్తా అంటే చెప్పు, నేను కలుస్తాను. చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు మా ఆటోలో ఎక్కడం.